జీవితంలో ప్రతిదానిని మనం అహంతోనూ, నేను అనే భావంతోనూ, నాకు తెలుసులే అనే ఒక యాటిట్యూడ్తోనూ అన్నీ చూస్తూ ఉంటాం. సో ఆ రకంగా మనం జీవితంలో చాలా వాటిని మన దృక్కోణంలోనే చూస్తూ అందులో నెగిటివిటీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అందులో మనకు పనికొచ్చేది ఉన్నా కూడా దాన్ని వాడుకోలేక అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ రకంగా మనం నేను అనే భావంతో ఎప్పుడు కూడా దెబ్బతింటూ మన లోపల ఉన్న సంక్లిష్టతలు, కల్మషాలు, మాలిన్యాల ఆ ఫిల్టర్స్ మధ్యలో మనం ఎప్పుడు కూడా జడ్జిమెంట్స్ చేసుకుంటూ ఉంటూ జీవితంలో ముందుకు సాగుతుంటాం. అదే జీవితాన్ని, అదే మన జీవితాన్ని, అదే ఈ విశ్వాన్ని, అదే ఈ సమాజాన్ని మనం భగవంతుని దృక్కోణంలో చూస్తూ, భగవంతుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ, భగవంతుడు మనకు గిఫ్ట్ ఇస్తున్నాడు అనే ఒక యాటిట్యూడ్లో చూస్తూ కనుక మీరు లైఫ్ని అర్థం చేసుకోగలిగితే, జీవితంలో జరిగే ప్రతిదాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. చాలా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక రకంగా మెడిటేషన్లోకి ఎంటర్ అవుతూనే నేను అనే భావాన్ని మెల్లమెల్లగా వదిలించుకోవడానికి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ వదలలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేను చేస్తున్న మిస్టేక్స్ కొన్ని ఈ మధ్య అర్థమవుతున్నాయి. గతంలో చేసిన ఆ మిస్టేక్స్ను మెడిటేషన్లో కనుక కంపేర్ చేసి చూస్తే, ఓకే ఆ రోజు అలా చేసి ఉండకూడదు, ఈరోజు ఇలా చేసి ఉండకూడదు, ఆ రోజు అలా ఉండుండకూడదు అని ధ్యానంలో మెల్లమెల్లగా రియలైజ్ అవుతూ వస్తుంటే మెల్లగా నాలో సంక్లిష్టతలు తొలగిపోయే కొద్దీ, నాలో ఉన్న కల్మషాలు తొలగిపోయే కొద్దీ, నాలో ఉన్న అనవసరమైన ఫిల్టర్స్ అంటే నా యాటిట్యూడ్ కావచ్చు, నా యాటిట్యూడ్లో ఉన్న చిన్న చిన్న గట్టితనాలు కావచ్చు, అవన్నీ తొలగిపోతూ ఉంటే నేను అర్థం చేసుకునే విధానం చాలా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో మనందరం కూడా లైఫ్లో చాలా కామన్గా జరిగే మిస్టేక్ ఇది. సో ధ్యానం ఈ విషయంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఏ విషయంలోనైనా గురువుగారు ఒకటి సూచిస్తారనమాట. మీరు ఎప్పుడైనా కోపంగా కానీ ఎమోషనల్గా కానీ ఉన్నప్పుడు వెంటనే జడ్జిమెంట్కి పోవద్దండి, వెంటనే దాని గురించి సీరియస్ డెసిషన్ తీసుకోవద్దండి. ఒక 10 మినిట్స్ ఆగండి, దాని గురించి దాంట్లో ఉన్న ఎమోషన్ చల్లారనివ్వండి, మీలో ఉన్న కోపం చల్లారనివ్వండి, మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిన తర్వాత దాన్ని పాజిటివ్గా చూస్తూ చేసుకోమంటారు. సో అంతసేపు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇక్కడ నిర్మలీకరణ అనే పద్ధతి చేసుకుంటూ మన లోపల ఉన్న అనవసరమైన యాటిట్యూడ్ కావచ్చు, ఫిల్టర్స్ కావచ్చు, అనవసరమైన సంక్లిష్టతలు కావచ్చు, అన్నీ తొలగించేసుకుంటూ మనం కనుక చూసి మనం చేంజ్ అయ్యి కనుక ఆ విషయాన్ని చూడగలిగితే అందులో మనకు సక్సెస్ కావాల్సిన ఒక గొప్ప అవకాశం లభించవచ్చు. అందువల్ల మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటూ మీరు ఎప్పుడైనా కానీ అలాంటి ఫ్రస్ట్రేషన్ కానీ, ఎమోషన్ కానీ, కోపం కానీ ఉన్నప్పుడు ట్రై టు మెడిటేట్ ఆర్ క్లీన్, హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ప్రాక్టీస్ చేసి తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను కూడా అలా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వచ్చినవాడిని. థ్యాంక్ యూ.